దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరిట మీకు అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. గత కొన్ని దినముల నుండి వరుసగా మనము కుటుంబాల గురించి నేర్చుకుంటూ ఉన్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక కుటుంబము, అందులోని వ్యక్తులు మనకు ఏం నేర్పిస్తున్నారు, ఆధ్యాత్మిక పాఠాలు మనం ఎలా నేర్చుకుంటున్నామో అబ్రహాం మరి ఆది మనుష్యుడైనటువంటి ఆదాము హవ్వలు మొదలు పెట్టుకొని ప్రభు మనకు వరుసగా నేర్పిస్తున్నారు. ఎన్నో సత్యాలు మనము నేర్చుకున్నాం. అందుని బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. నేను ఎప్పుడు మీకు పరిచయమైన కొత్తలో చెప్పాను ఒక మాట, ఎంత నేర్చుకున్నామో ముఖ్యం కాదు, ఎంత మార్చుకున్నామో ముఖ్యం. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ఒక కుటుంబము అనేది ఎలా ఉండాలో, ఒక కుటుంబము వ్యవస్థ ఎలా పనిచేయాలో, ఒక కుటుంబంలో మరి మనం ఉన్న పాత్రలు ఏ విధంగా ఇంతవరకు వాళ్ళు ఉన్నారో వారి గూర్చిన పాఠాలు ప్రభు వారు మనకు చాలానే నేర్పించాడు. అందుకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాదాపుగా ఎవరు మరి టచ్ చేయనటువంటి, ఎవరికి పట్టించుకున్నటువంటి మరి హానోకు కుటుంబాన్ని గురించి కూడా మనకు దేవుడు నేర్పించారు. అందులోని సత్యాలు హానోకు అంతగా దేవుడితో నడవడానికి కారణం ప్రభు వివరంగా చెప్తారు. అలాగే నోవహు కుటుంబం గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు దేవుడు మరి ఒక సత్యాన్ని మనకు నేర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యోసేపు కుటుంబం. మనము యాకోబు కుటుంబం గురించి ఇస్సాకు కుటుంబం గురించి నేర్చుకున్నాం, యాకోబు కుటుంబం గురించి నేర్చుకున్నాం. అలాగే ఈ రాహేలు లేయాలు ఎలా ఉండేవి, వాళ్ళ యజమాని పద్ధతి ఏంటి, వీళ్ళ పద్ధతి ఏంటి, ఎలా వాళ్ళు నేర్చుకున్నారు, ఎలా మసులుకున్నారు, ఎలాగ దాన్ని అనుసరించగలిగారు అనేది మనము నేర్చుకున్నాం. ఈ పూట ఆ కుటుంబంలో ఉన్నవాడి యోసేపు కుటుంబం గురించి మనం నేర్చుకున్నాం. యోసేపు కుటుంబం గురించి ఎక్కడ ఏమి రాయబడలేదండి అని చాలా మంది అనుకోవచ్చు. యోసేపు కుటుంబంగా ఉన్నప్పటి నుంచి రాసిన వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టేవాళ్ళు తక్కువ. కానీ అతడు అమ్మబడినప్పుడు, అతడు అక్కడ పోతిఫర్ ఇంట్లో అవమానపరచబడినప్పుడు, మరి చెరసాలకు వెళ్ళినప్పుడు, ఆ తర్వాత రాజు అయినప్పుడు, వాళ్ళ అన్నదమ్ములు వచ్చినప్పుడు యోసేపుని గురించి ఇంతవరకే ధ్యానించే వాళ్ళు చాలా మంది ఉంటారు సర్వప్రపంచం కూడా. కానీ అతని కుటుంబం ఏంటి, అతని కుటుంబం మరి కుమారులు ఎలాగ, ఎంతమంది సంతానం, ఈ విషయాలు ధ్యానించడానికి ప్రభు తన మహాకృపను మన పట్ల కనపరిచారు. ఆ విషయం మనము జాగ్రత్తగా నేర్చుకుందాం. చూడండి, నేను చదువుతాను. ఆది కాండము 41వ అధ్యాయం మరి 44 చదువుతున్నాను, 45 కూడా. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. మరియు ఫరో యోసేపునకు కెప్నత్ప నేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫర కుమార్తెకు ఆస్యనతునిచ్చి పెళ్లి చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే అతని యొక్క భక్తి, అతని విశ్వాసము, దేవుని అందలి భయము ఇవన్నీ రుజువు అయినాయో, యోసేపు లాంటి వాడు ఎవడు లేడు అన్న సంగతి, దేవుని ఆత్మ కలిగిన వాడు, ఆత్మచేత నడిపించబడుతున్నవాడని ఎప్పుడైతే రుజువు అయ్యిందో ఆ దేశంలో యోసేపు గొప్ప నాయకుడయ్యాడు. ఫరోని స్వయంగా చెప్తున్నాడయ్యా, ఇంత జ్ఞానము, దైవికమైన జ్ఞానం కలిగిన వాడు, ఎంత భక్తి కలిగిన వాడు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమును మూలమని వాక్యం చెప్తుంది. కనుక ఆ భయభక్తులు కలిగి ఉన్నందున ఆ దైవికమైన జ్ఞానం
దేవుడు యోసేపుకు అనుగ్రహించి ఆ యోసేపు ఆ క్లిష్టమైన కష్టమైనటువంటి ఆ కళా భావాలు చెప్పడానికి దేవుడు అతనికి సహాయం చేశాడు. కాబట్టి చెరసాలలో నుండి ఆ కళాభావం చెప్పడానికి వచ్చాడు. చెరసాలకు వెళ్ళింది కూడా అన్యాయంగానని మనందరికీ తెలుసు. కాబట్టి దేవునికి తెలుసు కనుక ఆ యొక్క సమయం కొరకు ఆయన కూడా అది అందరికీ వెల్లడి అయ్యేలాగా దేవుడు చేసి ఒక అద్భుతంగా అతను అక్కడి నుంచి నడిపించాడు. అతనికి కళను ఇచ్చాడు. ఆ కళ భావం చెప్పడానికి పిలవనప్పుడు చెప్పాడు. ఇవన్నీ మనకు తెలుసు. ఎప్పుడైతే ఆ చక్కగా కళ భావం చెప్పి హెచ్చరించాడో అప్పుడు అంటాడు, నేను ఫరోనే కానీ నీవు సమస్తం మీద నీ చేతి ఎవడు నీకు ఎదురు రాలేడు. ఎవడు కూడా తన చేతినైనా కాలినైనా ఈ ఐగుప్తు దేశం అంతటా ఎత్తకూడదు అని నేను ఆజ్ఞాయిస్తున్నాను అని చెప్పాడు. ఓకే, అలా గనక ఎవడైనా చేస్తే వాడికి నష్టం కూడా ఉంటుందన్న సంగతి తెలుసు ప్రజలకు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఓను యొక్క యాజకుడైన పోతీఫర్ అనే ఆ యొక్క కుమార్తె ఆస్యనతునిచ్చి పెళ్లి చేశాడు. ఏమండి, వీళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తులోనే ఉన్నారు. ఐగుప్తులోనే ఉన్న ఒక యాజకుడైనటువంటి ఆయన కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు. సరే, వివాహం చేసినప్పుడు ఈ యొక్క యోసేపు వయస్సు ఎంత అంటే 30 సంవత్సరాలు. ఎప్పుడైతే ఇతడు పరీక్షించబడ్డాడు, తనకి దర్శనాలు వచ్చాయో ఇతడు మరి భయభక్తులు కలిగి చెడునంతా తీసుకొని వస్తూ ఉన్నప్పుడు మరి తండ్రి తన్ని మరి ప్రత్యేకంగా ఇతన్ని ప్రేమించి తనకి ఒక చక్కని వస్త్రాలు గుర్తించి ఇతన్ని చాలా ఇష్టపడుతున్నటువంటి ఇతన్ని తల్లి అన్నదమ్ములు ఓర్చలేకపోయారని అసూయపడ్డారని మనందరికీ తెలుసు. అయితే అప్పుడు అతని వయసు 17 ఏళ్ళండి. ఎప్పుడైతే అన్నదమ్ములు ఇక పీక్ స్టేజ్కి వచ్చి అతన్ని పట్టుకొని మరి అతన్ని గోతులో పడేసి చంపడానికి చూసి మళ్ళా అన్నయ్య తప్పు అన్న చేయొద్దంటే అతన్ని ఇష్మాయిలీలకు అమ్మడం, ఐగుప్తుకు రావడం, ఇక్కడ ఇన్ని శ్రమలు పడ్డం, దాదాపు ఎన్ని సంవత్సరాలు అంటే 17 అంటే ఇప్పుడు ఇక్కడ ఇతనికి 30 సంవత్సరాలు అంటే 13 సంవత్సరాలు ఇలాగ పరీక్షించబడ్డాడండి. నేను నా దేవునికి నా సాక్ష్యం చిన్నది చెప్తాను. అడగడానికి ఏమీ లేదు స్వామి, అడగకుండా అన్నీ ఇచ్చావు. అడగడానికి ఇంకా అడగమన్నావు గనక ఒకటి అడుగుతున్నాను. శిల్పమును చూసి శిల్పిని పొగుడునట్లు నన్ను నా కుటుంబాన్ని చూసి నీకు మహిమ వచ్చేలాగా, నీ నామానికి ఘనత వచ్చేలాగా నన్ను తయారు చేయ, అంతకన్నా నేనేమి అడగను అన్నా. దేవుడు ఆమెనని వాడు కనుక ఆమెనన్నాడు. మరొక శిల్పం తయారవ్వాలంటే చెక్కబడాలి. అందుకు నేను అప్పగించుకున్నాను, నా కుటుంబం నేను అప్పగించుకున్నా. బిడ్డలు చిన్నగా ఉండగానే చెక్కు స్వామి, నీ రూపంలోకి మార్చదంటే చాలన్నాను. నేను లెక్క పెట్టుకున్నాను, ఖచ్చితంగా మంచి సంపన్నంగా ఉన్న నా కుటుంబం ఒక్కసారి దేవుడు శ్రమల పాలుగా ఒక ఇబ్బందుల కొలివిలోకి పంపించి 7 years దేవుడు నన్ను పరీక్షించాడు. నేను సంతోషంగానే ప్రభువుని స్తుతించుకుంటూ, దేవా ఇది నేను అప్పగించుకున్నాను గనక నువ్వు నన్ను శిల్పాన్ని చేస్తున్నావు, నా బిడ్డలు నీ మహిమ కొరకు వాడుకుంటున్నావు, నా బిడ్డలు నీ మహిమ కొరకు వాడుకునేలాగా చెక్కుతున్నావు, నా కుటుంబం అంతా నువ్వు మలుస్తున్నావు నాయన, నీకు మహిమ అని నేను చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరెక్ట్ 7 years దేవుడు పరీక్షించాడు. ఆ పరీక్షలో నిగ్గగలిగాం, ఓపిక ఉండగలిగాం. అద్భుతంగా మరలా దేవుడు బయటికి తీసుకుని వచ్చి తన నామ మహిమ కొరకు ఏదైతే కోరుకున్నాను, ఏదైతే ఆశపడ్డాను, అలాగే నన్ను నా బిడ్డలను ఆయన సన్నిధిలో నిలబెట్టాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 13 సంవత్సరాలు అక్కడికే చాలా కష్టంగా ఉంటది కదండి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అవుతున్నా కొద్ది ఇంకా ఎప్పుడు అన్నట్లుంటది. కానీ యోసేపు దేవుడు పరీక్షించినంత కాలం ఓపికగా ఉన్నాడు. ఒక్క అడుగు అటు ఇటుగా వేయలేదు. ఆలోచనలు ఆయనను దేవునికి దూరంగా వెళ్ళలేదు. దైవ విరోధమైన ఆలోచన కూడా ఎక్కడ విసుక్కున్నట్టు కానీ బాధపడ్డట్టు కానీ లేదు. ఇంకా దేవునికి దగ్గరయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే అప్పగించుకుంటామో దేవుడు అప్పగించుకున్న వాళ్ళను తన నామ మహిమార్థం
తయారు చేయడం అనేది ఒక శిల్పి, ఆయన పరమశిల్పి. చెక్కడం అనేది సహజమే, అదే దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. 13 సంవత్సరాల తర్వాత అతడు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. అసలు ఎవరు ఊహించలేని స్థానంలో ఉన్నాడు. అందరికీ జీవనాధారంగా అతను మారాడు. దేవుడే ఆ విధంగా అతన్ని చేశాడని 105వ కీర్తన 17 నుండి మరి 22 వరకు చక్కగా దేవుడు అక్కడ రాసి, క్లుప్తంగా రాసి సందేశాన్ని అక్కడ ఉంచాడు. కాబట్టి ఏ విధంగా అతను తన దేవునికి అప్పగించుకుంటే దేవుడు తన ఉన్నత స్థానంలో ఇచ్చాక అక్కడ ఉన్న ఒక యాజకుని కుమార్తెను మరి ఫరోగా ఆయనకు వివాహం చేశాడు. దేవునికి స్తోత్రం. వివాహం అయిందేమో, ఇప్పుడు దాని గురించి ఎందుకండి, ఇప్పుడు దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అని అంటే, పరిశుద్ధాత్ముడు నాకు తెలియజేసి మీకు తెలియజేయమన్న సమాచారం ఏంటి అని అంటే, ఇక ఈ యోసేపుకు 2 కుమారులు కలిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఎక్కడ ఉందంటే 50 నుండి అదే అధ్యాయం 52 వరకు ఉన్నాడు. వాళ్ళిద్దరు ఏం పేర్లు పెట్టాడు అని అంటే, ఒక కుమారునికి ఓను యొక్క యాజకుడైన 10వ సంవత్సరము రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓని యొక్క యాజకుడైన పోతీఫేరు కుమార్తెకు ఆసేనతు అతని వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరిని మర్చిపోనట్లు చేశాడని జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని, తర్వాత కలిగిన కుమారుడికి నా బాధలు అన్ని మరిచిపోవడానికి ఈ దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి పొందిస్తాడని చెప్పి అతనికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 కుమారులు కలిగారు. చాలా కుటుంబం అన్యోన్యంగా సంతోషంగా దేవుని నామ మహిమ కొరకుంది. నిజంగా ఆశనత అనే ఆ అమ్మాయి ఎంత మరి అదృష్టవంతురాలని, మన దానిలో ఎంత దీవెనకరమైన కుటుంబం ఆ భర్త నాన్నకి ఇచ్చాడో ఆమె నిజంగా ఎంత సంతోషించి ఉంటుందో. ఎందుకంటే యోసేపుని గురించి ఐగుప్తు దేశం అంతటి కూడా సమాచారం అవుతుంది. ఎప్పుడైతే రాజసింహాసనం 2వ సింహాసనం అతనికి వచ్చిందో దేశమంతా సంచారం చేశాడని కూడా మరి అక్కడ వ్రాయబడి ఉంది 41-46 వచనంలో. కాబట్టి తన భర్త విషయమే అందరూ చెప్పుకోవడం, అందరూ మాట్లాడుకోవడం, ఫరోనే అంతటి అధికారం ఇవ్వడం, ఆమెకి ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత గౌరవంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, దేవుడు వారిని ప్రేమించి కనుక ఇంకా కరువు సంవత్సరాలు రాకముందే వారికి 2 కుమారులను ఇచ్చినట్టుగా ఉంది. తర్వాత మరి పంటలు సమృద్ధిగా పండాయి కనుక ఏం చేయాలో, ఏం చేయమని చెప్పాడో అదే యోసేపు చేస్తూ ఆ పని మీద బిజీగా ఉన్నాడు. ఈమె యోసేపును అనుసరించే నడుస్తుంది అనడానికి మనకు చాలా గొప్ప మరి రుజువులు బైబిల్లో ఉన్నాయి. ఎక్కడ ఎలా ఉన్నాయి బైబిల్లో నుండి మనం చదివితే 50వ అధ్యాయం 5 నుండి 7 వరకు మనము చదువుతున్నాం. 50 అధ్యాయం 5 నుండి 7 వరకు. నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి, ఇదిగో నేను చనిపోతున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించి తిని అందులోనే నన్ను పాతి పెట్టవలనని చెప్పాను. కాబట్టి సెలవైతే నేను ఎక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టి మరలా వచ్చేదనని చెప్పుడను. అందుకు ఫరో, అతడు నీ చేత చేయించిన ప్రమాణం చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతి పెట్టి మన సెలవిచ్చాను. ఓకే, ఇక్కడ చనిపోయే ముందు యాకోబు మరి తన యోసేపుతో ప్రమాణం చేయించుకున్నాడు. దయచేసి నన్ను ఇక్కడ పాతి పెట్టొద్దు, పితరుల సమాధుల్లోకి నన్ను తీసుకొని వెళ్ళి అక్కడ పాతి పెట్టాలి, నువ్వు నాకు ప్రమాణం చెయ్యి అని చెప్పి ప్రమాణం చేయించుకొని మరి కుమారులందరి ముందు యోసేపుకి అది చెప్పి అందరు, ఎందుకంటే వాళ్ళు నిస్సహాయులు, వాళ్ళ దేశ అధికారులు కాదు, ఒక్కడే అధికారిగా ఉన్నాడు. వీళ్ళు అక్కడ పోషకులుగా మరి యోసేపును బట్టి వారిని కూడా మంచిగా అక్కడ ఒక మంచి ప్రదేశంలో ఉండమని తండ్రిని తగిన సహోదరులు వాళ్ళ కుటుంబాలు ఉండమని చెప్పారు. 70 మంది అప్పుడు ఆ టైంలో వచ్చారు అని మనకు తెలుసు. కాబట్టి ఈ విధంగా మరి యోసేపుతో ప్రమాణం చేయించుకున్నప్పుడు ఆ మాటను ఫరో ఇంటికి తెలియజేయడం, ఫరో సేవకులు ఆయనకు అక్కడ చెప్పడం, ఓకే అలాగే వాళ్ళ నాన్నగారిని వెళ్ళి మరి
మరి అక్కడ సమాధి కార్యక్రమం ముగించుకొని రమ్మని సెలవు ఇవ్వడం ఫరో గారు, ఇది జరిగింది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, కాబట్టి యోసేపు తన తండ్రిని పాతి పెట్టుటకు పోయెను, అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ ఐగుప్తు దేశ పెద్దలను వెళ్ళారు. ఇంతమంది వెళ్తే పర్వాలేదు, అయితే యోసేపు ఇంటి వారందరూను, అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారును వెళ్ళిరి. అది మనం నేర్చుకోవాల్సింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని మనకది హైలైట్ అవుతుందంటే, ఈమె ఎవరండి? ఈమె అన్యురాలు. అసలు ఆమెను మామగా స్వీకరించడం, మామకు గౌరవించడం ఒక ఎత్తు అయితే, తక్కిన 11 మంది సహోదరులను కూడా గౌరవిస్తూ వారిని తన కుటుంబముగా స్వీకరించడం అనేది చాలా 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 గొప్ప విషయం. ఎందుకంటే బంధువులు కాదు, స్నేహితులు కాదు, వారి దేవుడు వేరే. అంతకుముందు యోసేపును చేసుకోకముందు వీరి దేవుడు వేరే. అయితే కూడా ఎప్పుడైతే యోసేపు దగ్గరికి ఈమె వచ్చిందో, ఒక భార్యగా ఈమె దైవ సంకల్పం చేత రాబడిందో, అప్పటి నుండి తన పద్ధతులన్నీ మార్చుకుందండి. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని వాక్యం మనకి ఏమేమి నేర్పిస్తుంది అని అంటే, 1 కొరింథీ పత్రిక 7:16 ఏమని రాయబడి ఉందంటే, ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను, ఓ స్త్రీ నీ భర్తను రక్షించదవో లేదో నీకేం తెలియను అంటూ పైన ఏమని రాయబడి ఉంది? పై భాగములు అంటే, అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్య వలన రక్షించబడును. 14వ వచనంలో ఉంది. అలాగే అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును, లేకుంటే మీ పిల్లలు అపవిత్రులు అయి ఉంటారు కదా, ఇప్పుడైతే వారు పవిత్రులని. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తును అంగీకరించినటువంటి ఒక నిజ దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఆ నిజ దేవుణ్ణి ఎరిగి మౌనంగా ఉండలేరు. ఆ దేవుని ఇతరులకు పరిచయం చేయటంలో, ఇతరుని నడిపించుటలో, ఇతరులను హెచ్చరించుటలో, ఆ నిజ దేవుని గూర్చి ప్రకటించుటలో ఎప్పుడు తహతహలాడుతూ ఉంటారు. సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా ప్రకటిస్తారు. దేవుని స్తోత్రం. నేను అన్య జనాంగంలో ఎంతో మంది సువార్తను ప్రకటించడమే కాదండి, నేను నా చిన్న సాక్ష్యం ఏంటంటే, నేను ఆటోలో వెళ్ళినప్పుడు ఆటో డ్రైవర్కి చెప్పకుండా, ఆ బస్సులో ఉంటే పక్క సీట్లో వరకు చెప్పకుండా, క్యాబ్లో వెళ్తే క్యాబ్ డ్రైవర్కి నేను చెప్పకుండా, నేను అసలు ఎప్పుడు నా టైం నేను విడిచిపెట్టలేదండి. ఆ అవకాశాన్ని నేను ద్వారా విడుచుకోలేదండి. ఏదో ఒక అవకాశం. అలాగే మా దగ్గర పనిచేసే వాళ్ళ, మా ఇంటికి వచ్చేవాళ్ళ, ఎవరైనా సరే వారు అన్యులై ఉంటే చిన్నగా వారితో సంభాషణ ప్రారంభించి ప్రభువును గురించి ప్రకటించడానికి ఎప్పుడు ముందుండే వాళ్ళం, ప్రకటించాను. మా మమ్మీ ఇలాగా, మా మమ్మీ మాటల చేత, మా మమ్మీ యొక్క మరి మరి పద్ధతి, ఆ మాట్లాడే విధానం చేసి, ఒక అడుక్కునేవాడు, ఇంతవరకు నువ్వు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు ఏంటమ్మా అని అడిగితే, మా మమ్మీ ఇవి చెప్తున్న సత్యాలు ఏంటి, బైబిల్ సత్యాలు నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే కాళ్ళు చేతులు మంచిగా ఉన్న వాళ్లకు ఏం బిచ్చం వేయక్కర్లేదు, అవిటి వాళ్లకు, అంగహీనులకు, వృద్ధులకు, బలహీనులకు వేయమని బైబిల్. వాళ్ళని పరామర్శించడం, నీకేమైనా పని చేసుకోవచ్చు కదా, మా బైబిల్ ఇలా చెప్పింది అనేసరికి ఆ మాట అతను ఆకర్షించి తెల్లారు వచ్చి, అమ్మ నేను అడుక్కుంటాకు రాలేదమ్మా, బైబిల్ ఏదో చెప్పేదన్నా అది చెప్పవా నాకు, ఆ విషయాలు ఏంటో చెప్పమంటే కూర్చోబెట్టి సువార్త చెప్పితే, అప్పుడు మా మమ్మీ వాళ్ళ జాబ్ నిమిత్తం నిజామాబాద్లో ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఆయన అంగీకరించి, మరి యేసుక్రీస్తుని అంగీకరించి రక్షణ పొందితే, అమ్మ నాకు కూడా మీకులాగా ఇతరులకు ప్రకటించాలని ఉందంటే వెంటనే బైబిల్ ట్రైనింగ్ పంపించారు. అతని పేరు వేరొక పేరు ఉంటే అతని పేరు మార్చి ఏఎస్ దాస్గా మార్చారు. అతను ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చాడండి ఐపీసీ చర్చి తరపున. అతను చనిపోయే వరకు కామారెడ్డి ఐపీసీ చర్చికి పాస్టర్గా పనిచేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, మన తపన, మన ఆశ, మన యొక్క మాట తీరు ఎప్పటికీ ఇంకొకరిని రక్షించడానికి, ప్రభు వైపు నడిపించడానికి, ప్రభువుని గురించి ప్రకటించడానికి, ప్రభువును పరిచయం చేయడానికే అయ్యి ఉండాలి.
యోసేపు అదే చేశాడన్నమాట. వివాహం చేసుకున్న దగ్గర నుండి కూడా మాకిద్దరు కుమారులు కలిగే వరకు కూడా తన జీవితంలో వాళ్ళ నాన్నగారు చనిపోయే ఆ గడియ వరకు కూడా ఎప్పుడు ఆయన సంసారం అంటే వైవాహిక జీవితం అంతా కూడా దాంపత్య జీవితంలో వారు ఏం మాట్లాడుకున్నా అతని పనులు ప్రతీది భిన్నంగానే ఉంటాయి. ఎందుకని అతను ప్రభు బిడ్డ, అతను ప్రభుని ఎరిగిన వాడు, భయభక్తులు కలవాడు, ఉండడానికి దేవుని సంకల్ప ప్రకారంగా ఈ ఐగుప్తు దేశంలో పరవాసిగా ఉన్నాడే. కానీ అతడు దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనము ఫారెన్ వెళ్ళే వారందరికీ నేను చెప్తా, మీరెక్కడున్నా దేవుని బిడ్డలుగానే ఉండాలి, దేవునికి మహిమ తెచ్చే వాళ్ళని ఉండాలి. చూడండి, 430 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు, కానీ వారి భాష మర్చిపోలే, వారి ఏది మర్చిపోలే, వాళ్ళు దేవుని మర్చిపోలే, వాళ్ళ విధానం మర్చిపోలే. దేవుని కొరకు వాళ్ళు నిలబడగలిగారు. అప్పుడే కాదండి, ఆ తర్వాత కొత్త నిబంధన కాలంలో ప్రపంచమంతా చెదరగొట్టబడ్డారు. ఎందుకంటే శాపం వారి మీదకి మోపుకున్నందుకు. కానీ యూదులు ఎక్కడున్నా యూదులుగానే ఉన్నారు. వారి భాష, వారి దేవుడు ఏంటో మర్చిపోలేదు. కనుక ఆ మాటను రుజువు చేసినట్టుగా యోసేపు యొక్క చరిత్ర మనకు నేర్పిస్తూ ఉంది. మనం కూడా ఎక్కడ ఉన్నా ప్రభు బిడ్డలంగానే బ్రతకడం అనేది మనకెంతైనా ధన్యకరం. యోసేపు అలా బ్రతికాడు. అతను నిజంగా పుట్టింది మొదలుకొని అతని జీవితమే ఒక ప్రత్యేకమైనదిగా కనబడుతుంది. ఒక ప్రత్యేకమైన వాడుగానే మరి ప్రజల ఎదుట ప్రదర్శించబడ్డాడు, కనపడ్డాడు, హెచ్చించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునగాక. నిజంగా మనం అలా ఉంటే మనలను కూడా దేవుడు హెచ్చిస్తాడు. మనకోకున్న స్థానాన్ని ఒక సమయం తప్పకుండా ఇస్తాడు. ఇప్పటికీ దేవుడు మనల్ని ప్రజలు గుర్తించే వాళ్ళగా వీళ్ళు ఫలాని వారు దేవుని బిడ్డలను తెలుసుకునేలాగే చేశాడు. మనల్ని మరుగ్గా ఏమీ ఉంచలేదు. దేవుని స్తోత్రం. ఈ విధంగా ఉన్నటువంటి ఈమె ఈ కుటుంబ జీవితం జరుగుతూ మరి ఇంట్లో జరుగుతున్నవన్నీ చూస్తూ ఈమె ఈ కుటుంబం అంతటిని తన కుటుంబంగా ఓన్ చేసుకోగలిగిందండి. వీళ్ళు నా కుటుంబమే అనుకుని, చూడు, మామగారు చనిపోతే నాకేం పని అండి, మీరందరూ వెళ్ళండి, ఆ దేశం ఏంటో ఎక్కడో ఏంటో నేను ఎందుకు వస్తా అని అనొచ్చు. కానీ రాలే. ప్రత్యేకంగా ఫరో ఇంటి వారని రాశాడు. తర్వాత అతనితో వచ్చారు ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ, ఐగుప్తు దేశ పెద్దలు వచ్చారు. అక్కడికి రాసి వదిలేయలే, యోసేపు ఇంటి వారందరూ అన్నాడు. యోసేపు ఇంటి వారంటే వాళ్ళ అన్నదమ్ములేమని మనం అనుకోకుండా అక్కడ అతని సహోదరులు, అతని తండ్రి ఇంటి వారు వెళ్ళారు. దేవునికి మహిమ కలిగిన. అంటే ప్రత్యేకించి యోసేపు కుటుంబం అంతా కూడా ఆ కార్యక్రమం జరపడానికి వెళుతున్నటువంటి ఆ యొక్క సమయంలో వీళ్ళంతా ఫాలో అయి వాళ్ళ మామగారి బాడీని తీసుకొని కనాను దేశం వెళ్ళి ఆ స్వాస్థ్యంలో దేవుడిచ్చినట్టు అబ్రహాముకి ఇచ్చిన ఆ గుహలో పాతి పెట్టి తిరిగి వచ్చినట్లుగా వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి ఎంత చక్కని మరి భార్యగా ఉంది. ఎందుకంటే తన భర్త హెబ్రీడ్ అని తెలిసి కూడా ఆమె హెబ్రీడ్గానే మారిపోయింది. ఆమె మారిపోయింది. ఆమె పద్ధతి ఆమె నాది, నేను ఇలా ఉంటాను అనుకోలేదు. అందుకే మనం ఇప్పుడు గ్రంథంలో ఆమెను గురించి ధ్యానించడం మనకు దేవుడు తగినదని నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఇది యోసేపు బాధ్యత చాలా ఉందన్నట్లుగా మనం గ్రహించాలి. అక్కడ అక్కడ ఉన్నాడు, కానీ ఆయన ఇక్కడే నేను ఉంటానులే అని ఏదో ఒక పేరు పెట్టలేదండి. ఆమె కూడా నేను ఇక్కడ ఐగుప్తురాలని కదా అని ఆమె కూడా ఆమె పద్ధతి అక్కడ ప్రదర్శించడానికి చేయడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. గతంలో మనము నేర్చుకున్నప్పుడు రాహేలు అప్పటి వరకు ఆమె అన్యురాలుగా ఉంది, యాకోబుని చేసుకున్నాక దేవుని బిడ్డగా మారింది. కానీ ఆ బుద్ధి పోనిచ్చుకోలేదని మనం తెలుసుకున్నాం. మనకు దేవుడు నేర్పాడు. కానీ మనం ఈమె అట్లా కాదు, అంతా మారిపోయింది. పూర్తిగా సరెండర్ అయింది. తన భర్తకు లోబడింది, దేవుడికి ముందుగా లోబడింది, పద్ధతి మార్చుకుంది. మనష్షే అని ఎఫ్రాయిం అని హెబ్రీ నామాలు పెడుతుంటే సంతోషంగా స్వీకరించిందండి. ఈ చివరి గడియల్లో కూడా, చివరి ఆ యొక్క పరిస్థితిలో కూడా మామగారు చనిపోతే ఆయన వెంట వెళ్ళడానికి యోసేపు వెళ్తుండగా
ఆమె పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళడం ఎంతైనా ధన్యకరమని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకే యోసేపు ఎంతగా తన భక్తిని నిలబెట్టుకున్నాడు గనక, ఎంతగా తన భక్తిని కాపాడుకున్నాడు గనక, యోసేపు మొదటి దినవృత్తాంతం గ్రంథంలో ఒక చక్కని మాట దేవుడు మన కోసం రాసి పెట్టాడండి. ఆ మాటను కూడా మనము చదువుతున్నాం. మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయం 5వ వచనం 2వ వచనం చదువుతున్నా. యోసేపు జ్యేష్ఠుడు కాదు, దాఖలు ఎందుకు చేస్తారు, ఎందుకంటే ఆయన జ్యేష్ఠుడు కాదు, కానీ యూదా తన సహోదరుల కంటే హెచ్చైన వాడాయను, అతని నుండి ప్రముఖుడు బయలువెళ్ళిన ఆయనను జన్మ స్వాతంత్రం యోసేపుదా ఆయన. చూసారా, దేవుడు అందరు అతన్ని పెద్దోడిగా కనపరిచారు. దాఖలా చేయబడలేదు కానీ గౌరవం దక్కింది. ఎందుకంటే చిన్నోడయ్యుండి వీళ్ళకి పెద్దోడయ్యాడు. చిన్నోడయ్యుండి ఆ ఇంటికి మరి పెద్దవాడిగా వ్యవహరించాడు, దిక్కయ్యాడు, పోషకుడయ్యాడు. ఆ గ్రామంలో వీళ్లకు అతన్ని బట్టి ఒక మంచి పేరు రావడానికి, గౌరవం దక్కడానికి కారణమయ్యాడు గనక ఇతనికి ఇది దక్కినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఒకవేళ ఈమె కనుక 14 జ్ఞానవంతురాలు, తన ఇల్లుకు సామెతలు 14 ఇల్లు కట్టిన మూర్ఖురాలైతే తన చేతులతో ఇన్ను ఊడబెట్టుకుని రాయబడినట్లు, యోసేపు ఆమెను వివాహం చేసుకుని నిజంగా ఆమె ఒక మూర్ఖురాలు అయి ఉంటే యోసేపుకి ఎంత కష్టం ఉండేది. కానీ దేవుడు యోసేపును బట్టి ఆమె 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 మంచి ఆమెను దేవుడు ఆయనకు జతపరిచాడు, మరి భార్యగా ఇచ్చాడు. అందుకని యోసేపు ధన్యుడయ్యాడు. ఆమె కూడా యోసేపు అంతటి మంచి భర్త నాకు దొరకడం నా అదృష్టమని భావించి ఆమె కూడా యోసేపుకు అనుగుణంగానే ప్రతి విషయంలో చివరి వరకు నిలబడింది. చూడండి, అప్పుడు ఆ యొక్క మగవాళ్ళే వెళ్ళేటువంటి మగవాళ్ళే వెళ్తారులే, ఎందుకులే నేను వెళ్ళనులే, నేను మీరు పోండి అని అనకుండా తను కూడా ఆ యొక్క కుటుంబముతో పాటు వెళ్ళి మామగారి అంత్యక్రియలన్నీ జరిగించి తిరిగి వచ్చినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. పిల్లలు వాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నారు, ఆస్తికి ఏమి తీసుకెళ్ళలేదు, పెద్దలు మాత్రమే వెళ్ళారని అక్కడ రాయబడింది. ఆ పెద్దల్లో కోడలు ఉంది అన్న సంగతి మనం ఎరుగుదుము. ఇంటివారు, యోసేపు ఇంటివారు అని స్పష్టంగా రాయడంలోని దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ ఆశనత కూడా వీళ్ళలో మమేకమైపోయింది. హెబ్రీ దేవుని కలిగి ఉంది, హెబ్రీ విధానానికి కట్టుబడిపోయింది, భర్తకు లోబడి ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటుంది అన్న సంగతి స్పష్టంగా దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. తమ పిల్లలను గొర్రెల మందల్ని ఇక్కడే వదిలిపెట్టారంటే పిల్లలు వదిలిపెట్టి వెళ్ళారు. అవి మన పిల్లలు వెళ్ళరండి, ఏం లేదు, తన భర్తతో పాటు అడుగు వేసుకుంటూ వెళ్ళినట్లుగా వాక్యం చెప్తుంది. అందుకే సామెతలు 12:14 చెప్పింది, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. ఇప్పటికీ ఆయన కిరీటాల మీద కిరీటాలు వస్తే ఈ భార్య మరొక కిరీటంగా గౌరవించబడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ చివర మనము చదువుకుంటే యెహోషువ గ్రంథం 16వ అధ్యాయం మరి 1 నుంచి 3 వరకు మనము చదివినట్లయితే మరలా వీళ్ళు ఐగుప్తు నుండి దేవుడు దర్శించగా ఆ వచ్చినటువంటి ఎర్ర సముద్రమును పాయలు చేసి దేవుడు నడిపించిన ఆ యొక్క జనాంగములో, ఆ సమూహములో వీరు కూడా ఉన్నట్లుగా మనకి రుజువు అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు పుత్రులకు చీటీ వలన వచ్చిన వంతు ఇది అని ఎరుకో ఎదుట యోర్దాను ధర నుండి తూర్పులున్న ఎరుకో అని అన్ని ఇక్కడ రాశారండి. ఏటి వెంబడిగా ఎరుకో నుండి బేతేలు మన్య దేశం వరకు వ్యాపించింది అని రాశారు. అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే ఎఫ్రాయిముల స్వాస్థ్యమును పొందిరి అని చక్కగా రాశారు. అంటే స్వాస్థ్యం పొందాలంటే ఐగుప్తులో ఉంటే పొందరు కదండి, మరంటే వీళ్ళు కూడా బుద్ధిగా వచ్చారు. రావడానికి ఒక అడుగు ముందుగానే ఆశీనత వేసింది, తన బిడ్డలకు ఆ విషయం చెప్పింది.
మీ నాన్నగారు ఇలా ఇలా వచ్చారు, నా హిస్టరీ మొత్తం ఆమె తెలుసుకుంది, చెప్పింది. అందుకే బిడ్డలు కూడా ఏ మాత్రం మేము హెబ్రీయులమే అన్నట్లుగా వాళ్ళు వచ్చారు, స్వాస్థ్యాన్ని పంచుకున్నారు. మరి ఎర్ర సముద్రము దాటారు, యోర్దాను దాటినటువంటి గుంపులో వీళ్ళు ఉన్నట్లుగా అద్భుతంగా దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే చాలా మంది అరణ్యములో వారి శవములు రాలిపోయే కానీ వీళ్ళున్నారు. వీరు ధన్యులు, దేవునికి మహిమ కలుగుందా. కేవలము ఒక ఇంటి ఇల్లాల వల్ల ఇవన్నీ సాధ్యమవుతాయి అన్న సంగతి మనకు తెలుసు. అదే సమయంలో భర్త బాధ్యత కూడా ఉంది అని మళ్ళా కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒకవేళ మీ భార్యలు బలహీనఘటమైతే కాపురము మీరు ఎలా చేయాలి, జ్ఞానముతో కాపురం చేయండి అని పేతురు పత్రిక 3వ అధ్యాయం మరి 7వ వచనంలో రాశారు. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములు మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా జ్ఞానముతో వారితో కాపురం చేయదు అన్నాడు. పురుషులకు చెప్పాడు. వీళ్ళు ఏమి బలహీనమైన ఘటం కాదు, కానీ మనస్సే బలహీనమైన ఘటం అండి. 1:13 చదివితే, మీరు మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి అన్నాడు. దేవుడు అందరికీ చెప్పాడు. మనస్సు అనే నడుము కట్టుకోకపోతే మరి దేవునిలో నిలబడలేమన్నమాట. ఒక మాట మీద నిలబడలేమన్నమాట. ఒక సత్యం మీద మనము నిలబడలేమన్నమాట. కాబట్టి సత్యమందు నిలిచి ఉండాలి అని అంటే మనము స్ట్రాంగ్గా ఉండాలి. బలహీనమైన ఘటంగా మనం ఉండకూడదు. అందుకని మనస్సు అనే నడుముకు వాక్యంతోనే కట్టుకట్టుకోవాలి, గట్టి కట్టుకోవాలి. అది మనకు తెలుసు. కాబట్టి ఈ ఆశీనత్వం గురించి దేవుడు ఎంత చక్కగా మనకు బోధించాడు. ఈ సత్యాలు మనం ఎరిగిన వారమై మరి దేవుని సన్నిధిలో మనం బహు జాగ్రత్తగా మసులుకోవాలని మనకు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక కుటుంబం కూడా నేర్చుకుందాం. ఇక మరి ఈ ఆది కాండం తర్వాత నెక్స్ట్ వచ్చేసి నిర్గమకాండం. నిర్గమకాండంలో మేము ఫస్టే మనకు కనపడేది మరి మోషే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మోషే కూడా ఈ అన్య దేశంలో వివాహం చేసుకున్నాడండి. మనకందరికీ తెలుసు, అతడు చాలా ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెంచబడినను అతను పెద్దవాడైన తర్వాత తన ప్రజల భారం చూడడానికి మరి బయటికి వస్తే అక్కడ చిన్న వివాదం జరిగినప్పుడు ఒక్క దెబ్బకి చచ్చినప్పుడు మరి అది ఫరోకి ఎక్కడ తెలిసిపోతుందో ఈ జనాలందరికీ తెలిసిపోయింది అని ఇతడు మంచి మనసుతో చేశాడండి. మోషే గురించి బాగా మనకు తెలియాలంటే అపోస్తుల కార్యంలో మనము చదువుకోవచ్చు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం మనము దగ్గర 18, 19, 20 వచనాల నుండి మనము చదివితే చాలా చాలా సవివరంగా మరి రాశారు 30 వరకు చదివితే. కాబట్టి తపన, ఆ ఆశ, అది అంతా కూడా ప్రత్యేకమైనదిగా ఉంది మోషేకు. అయితే అనివార్య పరిస్థితుల్లో అతను ఒక దెబ్బ కొట్టంగానే సాధించుకోవడం, ఫరో ఎక్కడ పట్టుకుంటాడో నన్ను పారిపోవడం జరిగింది కదా. పారిపోయి ఎక్కడికి వెళ్ళాడండి? నేను చదువుతున్నాను 15వ వచనం 2వ అధ్యాయం నిర్గమకాండం. ఫరో ఆ సంగతి విని మోషేను చూచెను కానీ మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. ఎందుకని ఈ విషయం దేవుడు మాట్లాడమని చెప్పాడంటే, ఇక్కడ మోషే వివాహం చేసుకుంది కూడా ఒక అన్య స్త్రీని. యోసేపు చేసుకుంది అన్య స్త్రీనే, ఇతను చేసుకుంది కూడా అన్య స్త్రీని. సరే అయిపోయింది. అతడు వేరొక మిద్యానీయుల యాజకుడైన కుమారుడు కానీ దేవుని యాజకుడైతే కాదు. కుమార్తెని సిప్పోరాను వివాహం చేసుకున్నాడండి. సరే, చాలా గొప్ప వ్యక్తి అని, ఈయన కూడా చాలా గొప్ప పేరుందని, మరి ఆ తర్వాత వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ యొక్క ఐగుప్తు దేశానికి వీరు వెళ్ళినప్పుడు ఆ మిద్యాను దేశం నుండి ఈ విషయమంతా మనకు ఎంత గొప్పవాడయ్యాడో, ఎవరెవరి దృష్టి గొప్పవాడుగా ఉన్నాడో అక్కడ రాయబడి ఉంది. మరి దేవుడు అవన్నీ రాసి ఉంచాడు. మరి తన భార్యకి విషయాలు తెలియదా? మోషే తన హిస్టరీ చెప్పకుండా ఉన్నాడా?
చెప్పకుండా ఉండడు, చెప్పాడు. అసలు నీకెలాగ నువ్వు ఐగుప్తులో పెరిగావు కదా, ఫరో ఇంట ఆమె కుమారుడిగా నిన్ను పెంచబడ్డావు కదా, సకల విద్య అక్కడే నేర్చుకున్నావు, విద్య అంతా ప్రావీణ్యత పొందావు, అన్నిట్లో నువ్వు ఇదిగా ఉన్నావు, మళ్ళీ ఎందుకు నువ్వు వచ్చావు పెద్దవాడు అయినప్పుడు అంటే వాళ్ళు ఎవరో కాదు నా ప్రజలు, అందుకని వారిని విడిపించారు. నీకేం తెలుసు అంటే మా మమ్మీ చెప్పింది. ఎప్పుడు చెప్పింది? చిన్నప్పుడు చెప్పింది. చాలా మంది పిల్లలకు చిన్నప్పుడు ఏమి చెప్పరు, నాకేం అర్థం అవుద్దండి అంటారు. కానీ నువ్వు చెప్పేదంతా, నువ్వు చేసేదంతా అర్థమైంది, నువ్వు చెప్పేదంతా అర్థమైంది. నువ్వు చేసినట్లే వాళ్ళు చేస్తానికి మొదలు పెడతారు. తండ్రి ఏది చేయట కుమారుడు చూసినా అలాగే చేయి. అవును, మాట్లాడేది వింటారు, నడక వింటారు, ప్రవర్తన చూస్తారు, మన సంభాషణ చూస్తారు, మనం చెప్పే మాటలు చక్కగా వింటారు, బుద్ధిగా వాళ్ళ మనసులో అవి నాటిపోతాయి. దేవుని స్తోత్రం. అలా పాలు తాగే వయసులో కదండి వదిలిపెట్టింది. అప్పుడు చెప్పిన మాటలు ఎలా గుర్తున్నాయంటే ఆయన మనసులో అవి నాటబడ్డాయి. వెంటనే వచ్చాడు. సరే, అనివార్య పరిస్థితిలో ఒకటి చచ్చిపోవడం, ఇతను పారిపోవడం, ఇదంతా దైవ ప్రణాళికే. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాడో మరి ఆ యుత్రో యాజకుని యొక్క పిల్లలు వాళ్ళు మందను మేపుతుండగా వాళ్ళకి సహాయపడినందుకు మరి మీరు ఇలా త్వరగా ఎలా రాగలిగారు, రోజు చాలా లేట్ అవుతుందే మీకు అని వాళ్ళ నాన్న అడగడం. ఒక హెబ్రీయుడు మాకు సాయం చేశాడు, ఐగుప్తీయుడు మాకు సాయం చేశాడు అని చెప్పడం. వెంటనే అయ్యో అట్లట్లా వదిలేసి వచ్చారని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని అతని ప్రవర్తన, పద్ధతి చూసి అతనికి ఇవాళ కుమార్తె అయిన సిప్పోరాన్ని ఇచ్చి వివాహం చేయడం మనకు అందరికీ, వాక్యం చదివే వారందరికీ తెలుసు. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే 4వ అధ్యాయం 24వ వచనం నేను చదువుతున్నాను. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంప చూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారుడికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అతని పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైద్యులను అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైద్యువనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే అబ్రహాము యొక్క కాలంలో దేవుడు ఈ సున్నతి సంస్కారం అనేది ప్రవేశపెట్టి, ఇది నీతో నేను చేస్తున్న నిబంధనాన్ని, నీ పిల్లలందరికీ కూడా ఇలా జరగాలి, మీలో మా ప్రతి మగవాడికి జరగాలి అని చెప్పాడు. ఇది తరాలుగా జరుపుకుంటూ చెప్పుకుంటూ వస్తూ ఉండగా ఈ యొక్క యోసేపు మరి మోషేకు కూడా వాళ్ళ అమ్మ అన్ని చెప్పేసింది. మోషేకు అన్ని తెలుసు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క మిద్యానీయుల కుమార్తెను వివాహం చేసుకున్నాడో ఇంట్లో చెప్పుకుంటూ ఉన్నాడు, మా వంశం ఇది, మాది ఇది, మేము ఇలాగా, మా తాతలు ఇలాగా, మా తరాలు ఇలాగా, మా దేవుడు ఈ విధంగా, ఇవన్నీ చెప్తా ఉన్నాడు ఈ సిప్పోరా. చెప్పి మరి మన కుమారుడు కలిగాడు కదా, ఈ కుమారుడికి మరి సున్నతి చేయాలి 8వ రోజున అంటే, ఈ మా ఇంటా వంట లేదండి, మేము చెయ్యం, మాకు కుదరదు అని ఒకవేళ నిర్లక్ష్యం చేస్తూ వచ్చిందన్నమాట. అలాగే ఇతనికి గెర్షోము అని 2 కుమారులు కలిగారు, ఎలియేజర్ అని 2 కుమారులు కలిగారు. 2 కుమారులకు కూడా ఒక కుమారుడు ఇక్కడ కలిగాడు. కలిగితే ఇతనికి మరి సున్నతి చేయలేదు. దేవుని దృష్టికి అది దోషం అవుతుంది. చెప్తూనే ఉన్నాడు మోషే, కానీ ఈమె పట్టించుకోలేదు. సరే, దేవుడు వీళ్ళని దర్శించడం, మండుచున్న పొదలో నిన్ను ఐగుప్తుకు పంపిస్తానని చెప్పడం, ఈ దర్శనం అంతా కూడా, ఈ విషయాలన్నీ కూడా చెప్పాడు. మరలా దేవుడు ఒక సూచక్రియల ద్వారా, మహత్కార్యముల ద్వారా నువ్వు ఫరో ఎదుట నిలబడి నువ్వు ఇలా మాట్లాడాలి, నువ్వు ఇలా చేయాలి, నిన్ను ఎదుర్కొనడానికి మీ అన్నయ్య వస్తాడు, మీరిద్దరు ఇలా సూచక్రియలు మహత్కార్యాలు అన్ని విషయాలు ఇంట్లో చెప్తుండండి. చాలా మంది బయట విషయాలు బయటే వదిలేస్తారు, చెప్పరు. కనీసం ఇలాంటి అయినా మంచి అయినా చెప్పరు, పంచుకోవడానికి వీళ్ళకు ఉండదు. కానీ ఇక్కడ ఆయనే చెప్పాడు భార్యకు, యోసేపు, ఈయన కూడా చెప్పాడు. ఆమె లోబడింది, కానీ ఈమె లోబడినట్లుగా ఇప్పుడు జరిగిన ఈ కార్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈమె కొంచెము వినలేదు మాట, అది ఎట్లా సాధ్యం అనుకుంది. ఎప్పుడైతే ప్రయాణం అయిపోయి దేవుడు ప్రజల దగ్గరికి వెళ్ళమని చెప్తే బయలుదేరి వీళ్ళు వెళ్తున్నారో, అప్పుడు దేవుడు సత్రములో వీరు బస చేసినప్పుడు దేవుడు అక్కడ మోషేను చంపడానికి వెళ్ళి, ఎందుకంటే నువ్వు అపవిత్రుడుగా పవిత్రమైన జనాంగం మధ్యలోకి నువ్వు ఎలా వెళ్తావు?
చెప్పింది అర్థం కాలేదా, వినలేదా అని యజమానుడిగా శిరస్సుగా ఆయన ఉన్నాడు కనుక, అతనిదే బాధ్యత కనుక, అతను చెప్పాల్సిన బాధ్యత అవుతుంది కనుక అతన్ని చంపజూశాడు. ఎప్పుడు వెంటనే ఈమె కూడా అదృశ్యం చూసి, అమ్మో నా అవివేకమే, నా అజ్ఞానమే, నా భర్తకు మరణం వచ్చేస్తుందని వెంటనే అర్థమైపోయింది. ఆమె గ్రహింపు కలిగింది. వెంటనే సున్నతి చేసింది, ఒక రాయితోటి అక్కడ పడేసి, ఇదిగో నేను ఒకప్పుడు అన్యురాలను, నువ్వు దేవుని బిడ్డవు, ఈ సున్నతి సంబంధం ద్వారా నేను నీకు రక్త సంబంధమైన పెనిమిటివయ్యావు, నేను నీకు రక్త సంబంధిని అయ్యాను అని చెప్పేసింది. వెంటనే ఆ మంచి కార్యం జరగడం చూసి దేవుడు చంపకుండా వెళ్ళిపోయాడు. మరణం తప్పిపోయింది. అంటే ఒక చక్కని కార్యం సిప్పోరా చేసింది. హల్లెలూయా. ఆ దైవికమైన జ్ఞానం ఈ సహవాసమును పొందుకుంది, కానీ వెంటనే చెయ్యలేకపోయింది. ఎందుకంటే కొంచెం అహం అడ్డం వచ్చింది. ఎప్పుడైతే మరణదూత కనపడ్డాడో, ఎప్పుడైతే అది గ్రహింపు కలిగిందో, అమ్మో నా భర్త నాతో చెప్తున్నాను, నేను చేయలేకపోయాను, మరణం ఎందుకే వస్తుంది, మనలోకి రాదు. ఎందుకంటే ఆనాడు ఐగుప్తులో ఆ విషయాలన్నీ మరి ఇలా గ్రహింపులోకి వచ్చే. ఒక్కసారి నా భర్త చెప్పింది వీళ్ళే. రక్షించబడిన భార్య అయినా చెప్తే భర్త వినాలి, రక్షించబడిన భర్త అయినా చెప్తే భార్య వినాలి. భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి. అప్పుడే ఆ కుటుంబం చక్కని దైవికమైన కుటుంబంగా దేవుని సన్నిధిలో వర్ధిల్లుతుంది, విరాజిల్లుతుంది. లోకంలో ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వారంగా ప్రజలు వారి గురించి చెప్పుకునేలాగా నిలబడిపోవాలి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఆ పని చేసిందో నిజంగా ఆమె ధన్యురాలైంది. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మరలా తిరిగి వారిని మరలా మామగారి దగ్గరికి పంపించి, ఎప్పుడైతే ఐగుప్తులో దేవుడు చేసిన కార్యములు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అవన్నీ కూడా మామకు వివరించినట్లుగా, ఈ కుటుంబాన్ని తీసుకుని వచ్చి తనకు అప్పగించినట్లుగా అందరూ కలిసి ఈ యొక్క జైత్ర యాత్ర సాగిస్తూ దేవుని వాగ్దాన దేశమైన మరి దేవుడు ఇచ్చిన ఆ దేశంలోకి వీళ్ళు కూడా వచ్చినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అయితే వీరికి స్వాస్థ్యం లేదు, ఎందుకంటే వీరు లేవీయులకు యెహోవాయే స్వాస్థ్యం అని వాక్యంలో చెప్పింది. అలాగే జరిగింది. కాబట్టి వీళ్ళకి స్వాస్థ్యం పంచడాలు అట్లాంటివి ఏమీ లేవు. కానీ వీళ్ళు మోషే కుమారులుగా, లేవి వంశముగా తీర్చిదిద్దబడి వర్ధిల్లారు. చూడండి, ఒక అన్యురాలు తన భర్త చెప్పిన మాటలను కొంచెం వినకుండా అలక్ష్యం చేసింది, కానీ పరిస్థితిని గమనించి వెంటనే అహం విడిచిపెట్టి లోబడింది, భయపడింది, దేవునికి లోబడి కార్యం చేసింది. నిజంగా ఇంటి మీద శాపాన్ని కొట్టివేసేలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పడం మన విధి. చెప్తా ఉంటే ఈరోజు కాకపోతే ఇంకొక రోజు అయిన వాళ్ళు ఆ పని చేస్తుంది. దేవుడు అలాంటి పరిస్థితులు కలగజేస్తాడు. ఆమె లోబడింది. ఈమె కూడా చెప్పుకోవచ్చు మనము, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అని చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం కూడా 18:22 కూడా ఉంటుంది, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడని సామెతలు 18:22 ఉంటుంది. ఇంకొక మాట ఏముంటుందంటే 19:14 సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఇది విత్తము, గృహము, పితరులిచ్చే స్వాస్థ్యమట. సుబుద్ధి గల భార్యము దేవుని యొక్క దానమంట. అంటే దైవికమైన ఏర్పాటు ఉంటే తప్ప అలాంటి చక్కని భార్యలు మన పిల్లలకి, అలాగే మనము చక్కని భార్యలమైతే మన భర్తలకు దేవుడు ఇచ్చినట్టు లెక్క అవుతుంది. ఆ కుటుంబం దేవుని కుటుంబంగా తీర్చబడుతుంది, దేవుని కుటుంబంగా వర్ధిల్లుతుంది, వాళ్ళ వంశం వర్ధిల్లుతారు. దేవుని నామం వారి ద్వారా తరతరముల వరకు కొనసాగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇటు కృప దేవుడు మరి మనకు మన కుటుంబాలకు తప్పకుండా అనుగ్రహించును గాక. యోసేపు భార్య అన్యురాలే, మోషే భార్య అన్యురాలే, కానీ వీరి సహవాసంలో వారు మారిపోయారు. వారిని బట్టి కుటుంబం దీవించబడింది, రక్షించబడింది, వృద్ధి చెందింది, గొప్పవారిగా. కాబట్టి
మనం మారితే మన వారిని మార్చుకోవాలి, మనవారు మారితే మనలను మార్చుకుంటే మనం లోబడాలి అనేది కుటుంబ వ్యవస్థ మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చక్కని యోసేపు కుటుంబాన్ని, మోషే కుటుంబాన్ని వెలికి తీసి మనకు దేవుడు చూపిస్తాడు. చాలా మంది అసలు ఇగ్నోర్ చేస్తారు ఈ సందర్భాన్ని. ఇలా ఉంది అని కూడా కొంతమంది మహాగణులకు తెలియదండి బైబిల్లో. కాబట్టి మనం గ్రంథాన్ని పరిశీలించి చదువుకుందాం. గ్రంథంలో దేవుడు ఆదేశించినవి, మనకు నేర్పించదలిచినవన్నీ జాగ్రత్తగా నేర్చుకుందాం. వాక్యానుసారంగా మన జీవితాలను మలచుకుంటూ ప్రభువుకి ఇష్టమైనట్లుగా, ప్రభువుకు మహిమ తెచ్చినట్లుగా, ప్రభు చిత్తానుసారంగా మనము మోషే భార్యలాగా, యోసేపు భార్యలాగా ఆ యొక్క కుటుంబాలను మన కుటుంబంగా ఓన్ చేసుకుని, దేవుడు ఓన్ అయినప్పుడు వాళ్ళు దేవుని బిడ్డలందరూ మన వాళ్ళే కదండి. అలాగ ఉండి ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటూ, ఆయనకిష్టమైన వారంగా నడుచుకుంటూ, మన ద్వారా మన కుటుంబాలు దీవెనకరంగా ఆశీర్వదించబడిన జనాంగముగా ఉండినట్లుగా మన వంతు కృషి చేద్దాం, ప్రార్థన చేద్దాం, లోబడదాం, మంచి స్వభావం కలిగి మనం బ్రతుకుదాం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. సామెతలు ప్రతి విషయంలో ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ రాయబడింది చాలా సందర్భాల్లో. కాబట్టి కదా, సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకు అని ఉందండి. ఆ మాట ఏముందా చూద్దాం. 12:4 యోగ్యురాలు తన పెనిమిటి కిరీటము, సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకు కుళ్ళు. అబ్బా చూడండి, 2 రాశాడు. కాబట్టి మనం ఎప్పటికీ కింద రాయబడిన. అలాగే 14:1 ఏముందండి, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. జ్ఞానవంతురాలు ఎవరమ్మా అంటే చారమ్మ, 3 రాళ్ళు ఎవరమ్మా అంటే లోతు భార్య. ఇంకా అంతకన్నా మనకు పెద్ద ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. అలా ఎంతో మంది ఉండొచ్చు, కానీ ప్రథమంగా వాళ్ళే ఉన్నారు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఈ వరుస పాఠాల్లో దేవుడు ఇది మనకు నేర్పించాడు. మనం యోగ్యురాలుగా బతికి మన శిరస్సు, మన పెనివిటికి మనము కిరీటం, ఆధ్యాత్మికంగా మనము సంఘ వధువు అయితే మన దేవుడు మనకు వరుడు, ఆయనకు కిరీటంగా మనం బ్రతకాలి. కిరీటంగా మనము యోగ్యురాలముగా మనం భూమి మీద బ్రతికి చూపించాలి. అంతేకాని ఆయన నామానికి అవమానం తెచ్చే వాళ్ళంగా, ఆయన నామమును మరి అన్ని జనులలో దూషించబడేలా చేసేలా మనం ఎవ్వరం ఉండొద్దు. అన్యులైనా వీరు తెలుసుకొని యోగ్యురాలుగా ఎలా మారారో మనం కూడా అలా మారదాం. కడవరి వరకు నమ్మకస్తులంగా మనం బ్రతుకుదాం. ప్రభునామ మహిమ కొరకు భూమి మీద ధన్యులమవుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మరొక మాట మనం చదువుకున్నట్లయితే, మీరు మోషే గురించి క్షుణ్ణంగా అపోస్తుల కార్యం, బైబిల్ పరిచయం ఉన్న వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం, లేని వారైతే చక్కగా 7:18 నుంచి మనము చదువుకుంటూ చివరి వరకు ఎన్నో విషయాలు మోషే గురించి దేవుడు రాసిపెట్టాడు. అతడి రోషం గురించి రాశాడు. అతడు ఐగుప్తు ధనాన్ని, అక్కడ ఆ యొక్క సింహాసనాన్ని ఎలా తృణప్రాయంగా ఎంచాడో రాశాడు కదండి. ఎన్ని ఎంచినా ఒక మామూలు అక్కడున్న ఇత్రో గొర్రెలు మేపుకుంటూ ఉన్న కుటుంబం, చిన్న కుటుంబానికి ఆయన అల్లుడుగా వెళ్ళాడు. ఆ ఇంటి అతకు భార్య అయింది. కానీ మోషే ఎప్పుడు బాధపడలే, సనగలే, కొనగలేదండి. దైవ చిత్తం ఎలా జరిగితే అలాగే జరగనేమని దైవ చిత్తం అని తల ఊగాడు. అందుకనేనండి 40 సంవత్సరాలు ఆ గొర్రెల మందను మోపేలాగా దేవుడు చేశాడు. ఎందుకని? సంఖ్య 12:3 ప్రకారం మోషే మిక్కిలి సాత్వికుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే మిక్కిలి సాత్వికుడు అని పేరు పొందాడండి. ఒక్క దెబ్బకు ఒకరిని చంపినోడు ఇప్పుడు ఏమయ్యాడండి? సాత్వికుడైపోయాడు. అలా మలచడానికి దేవుడు ఇదంతా ప్రణాళికలో ఈ విధంగా జరుపుకొచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదా. కాబట్టి మిక్కిలి సాత్వికుడయ్యాడు. అందుకని ఇశ్రాయేలు ఎంత గొడవ చేస్తున్నా, ఏం చేస్తున్నా సాగిల పడ్డమే తెలుసుకున్నాడు తప్ప ఈ మోషే ఎక్కడ వాళ్ళని వ్యతిరేకించినట్లేదు. ఎందుకంటే ఒక దైవికమైన రోషం తప్ప, ఆ విషయాలకు తప్ప
సామాన్యంగా తనను వ్యక్తిగతంగా ఏమన్నా సాగిలపడమే తనకు తెలుసుకున్నాడు. కాబట్టి ఇంతగా మౌల్డ్ అవ్వడానికి కారణం దేవునికి అప్పగించుకున్న ఈ మోషే తన కుటుంబానికి కూడా ఒక మాదిరి అయ్యాడు. ఒకవేళ ముందు వ్యతిరేకించినను, సమయాన్ని నిర్లక్ష్యం చేసినను, అవసరమైన సమయంలో మేలుకుంది, వెంటనే చేయాల్సినటువంటి కార్యం జరిగించింది. తన కుటుంబం దీవించబడ్డారు, రక్షించబడ్డారు. ప్రాణాపాయం, దేవుని యొక్క తీవ్రమైన కోపం నుండి తప్పించుకున్నారు. వారి వంశం నిలబడింది. ఫరో దృష్టికి, ఫరో సేవకుల దృష్టికి మోషే మిక్కిలి గొప్పవాడగినంతగా ఆశీర్వదించబడ్డాడు. నిజాన్ని అక్కడ యోసేపు ఆ దేశంలో గొప్పవాడుగా నిలబడ్డాడు. ఇక్కడ ఈమె మళ్ళా ఫరో దగ్గర కూడా వీళ్ళు గొప్పవాడిగా పేరు, సేవకుల దృష్టికి గొప్పవాడిగా. ఈ ఇద్దరు భార్యలు యోగ్యురాలా కాదు మనం ఇప్పుడు ఆలోచించాలి. ఆయనకంత గొప్పతనం ముందే వచ్చింది, అది చివరి వరకు నిలబెట్టగలిగారు. ఎక్కడ కూడా ఈయన ఫరో దృష్టికి దేవుని నిజంగా చూడండి, విసికించే జగడగొండి విసికించేదని బైబిల్ ఎన్ని రాశాడండి. గయ్యాలి అయిన భార్య గురించి, మిద్దె మీద నివసించడం మేలు అని, అరణ్యంలో నివసించడం అంటే పారిపోతారు ఇక ఇంట్లో ఉండకుండా. కానీ అట్ట కాదు. దేవుని స్తోత్రం. తనకి ఎంతో సహకారాన్ని అందించింది కనుక నిలబడగలిగాడు, ఆ మందను మేపగలిగాడు, దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు. ఫరో దృష్టికి, దేవుని సేవకుల దృష్టి, అది ఆయన సేవకుల దృష్టి మిక్కిలి గొప్పవాడయ్యాడు. అద్భుతములు, ఆశ్చర్య కార్యములు దేవుడు అతని ద్వారా జరిగించాడు. ఇంతవరకు గొర్రెల దగ్గర అతను ఉండి మౌని అయిపోయాడండి, మాట్లాడడం కూడా మర్చిపోయాడు. అందుకే మన మాటలు రావే నేను ఎత్తున్నాయ్యా అన్నాడు. దేవుని మహిమ కలిగిన 40 సంవత్సరాలు వాటి వెనక తిరుగుతున్నాడు. ధ్యాస మొత్తం ఎప్పుడు నా ప్రజలను విడిపించాలా, ఎప్పుడు తీసుకెళ్లాలా, వాగ్దాన దేశంలో ఎప్పుడు మేము పెట్టాలా, ఎప్పుడు చేరాలా, ఈ తపన ఈ ఆలోచన మరొకటి లేదు. పూర్తిగా మౌల్డ్ అయిపోయాడు. ఆలోచించుకున్నాడు, అయ్యో నేను కోపంతో ఒక్కడిని కొట్టాను, కొట్టకపోతే అది వేరేగా ఉండేది కదా, ఈ విధంగా ఉండేది కాదు కదా, ఎందుకు అలాగా? అయితే కోపం అనేది మంచిది కాదు, తగ్గించుకోవాలనుకొని తగ్గించుకున్నాడు. గమనించండి, నిజంగా కోపమే ఉంటే గొర్రెలను ఒక్క గొర్రె కొడితే డబ్బులు తెచ్చుకోవండి, కొట్టగలడా? ఇప్పుడు కొట్టలేడు. ఉద్యోగం ఊడిపోయేది, అసలు పిల్లని ఇవ్వకపోయేవాడు. ఇదంతా ఆ చరిత్ర వేరుగుండేది. అది పూర్తిగా దేవునికి అనుకూలంగా, చిత్త ప్రకారంగా తన పొరపాట్లు గ్రహించి సరిదిద్దుకొని కోపం తగ్గించుకొని మళ్ళా దేవుని చేతనే చక్కని సర్టిఫికెట్ పొందాడు. మోషే మిక్కిలి సాత్వికుడు, దేవునికి మహిమ కలుగుతాడు. గొప్ప పేరు మోషే పొందుకున్నాడు. ఆ అర్హత, గొప్ప పేరు ఆయన భార్యకు కూడా వస్తుంది కదండి. అందులో పాలు తన కుటుంబానికి కూడా ఉంటుంది కదండి, తన బిడ్డలకు కూడా ఉంటుంది కదండి. కాబట్టి జ్ఞానం కలిగిన స్త్రీలుగా వారిద్దరు మసులుకున్నారని మనం చక్కగా ఘంటాపదంగా చెప్పగలం. యోగ్యురాలు తన పెరిమిటి కిరీటం, ప్రభావాలు, గౌరవం రావడానికి, గొప్ప పేరు కలగడానికి వారి వంతు కూడా కృషి జరిగింది కనుక చివరి వరకు యోసేపు తన పేరు నిలబెట్టుకొని అలాగే మరణించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము ఎలా ఉన్నా, మన కుటుంబాలు ఎలా తీర్చిదిద్దుకుంటున్నాం, మన కుటుంబంలోని ప్రతి వ్యక్తి ఎలా ఉన్నాడు, యోసేపులాగా ఉండాలి, మోషేలాగా ఉండాలి, కుమారుల్లాగా ఉండాలి, లోబడే వాళ్ళగా ఉండాలి, అలా తీర్చిదిద్దబడాలి. వారు మనలను దైవికమైన హెచ్చరిక చేసిన పనంలో పడాలి, మనం చేసినప్పుడు వాళ్ళే లోబడాలి. ఇది ఒక చక్కని దైవిక కుటుంబంగా దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి యోగ్యమైనదిగా, గొప్పదిగా కనబడుతుంది. మనము దేవుని సన్నిధిలో ఆయన ఆశీర్వాదములకు మనం పాత్రులమవుతాం. ఆ ఆశీర్వాదం శారమ్మతోనే, అబ్రహాంతోనే పోలేదు, ఈనాడు మన దాకా వచ్చింది, అలాగే తరతరములకు చెందుతుంది. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం.